హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 44. రఘువరన్ గణని ఆశ్చర్యంగా చూశాడు. అచ్చం తనని తాను చూసుకున్నట్టే ఉంది. కానీ ఇద్దరికి ఉన్నది ఒకటే తేడా, అదే గడ్డం. ఏంట్రా షాక్ అయ్యావా? దీనికే ఇలా అయితే ఎలా? ఇంకో దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తా అని తన కుర్చీకి ఉన్న బటన్ ప్రెస్ చేశాడు. తలకి దెబ్బ గట్టిగా తగలడంతో నిలబడలేక గోడకి తలవాల్చి నిలబడ్డాడు రఘువరన్. కొంచెం నీళ్లు కావాలి బాబాయ్ అని అడిగాడు కళ్ళు తేలిపోతున్నట్లు ఉంటే. నీకు నీళ్ళు అవసరం లేకుండానే నీ మత్తు దిగిపోతుంది లేరా, కాస్త ఆగు అని వికారంగా గన నవ్వడం చూసి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాతో మీకేం పని? మా అమ్మ నన్ను చంపేశారు. చాలలేదా? ఇంకా ఏం కావాలి మీకు అని కళ్ళు మూతలు పడుతుంటే అడిగాడు రఘువరన్. తొందర ఎందుకురా అన్న కొడుక, చెప్తాగు అని అంటుండగానే మందు బాటిల్స్ దానికి సంబంధించినవి అన్నీ తీసుకొని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. వణికిపోతూ తలదించుకొని తను తెచ్చినవి అక్కడ పెట్టింది. కళ్ళు మూస్తూ తెరుస్తూ అక్కడ జరిగేది చూస్తున్నాడు రఘువరన్. నేను బజార్ నొక్కి ఎంతసేపు అయింది? ఎందుకింత లేటు అయింది? త్వరగా తేవాలని తెలియదా అని ఆ అమ్మాయిని గట్టిగా కొట్టాడు వీరేశం. వీరేశం కొట్టిన దెబ్బకి విసిరిగా వెళ్ళి రఘువరన్ దగ్గర పడింది ఆ అమ్మాయి. జాలిగా ఆమె వైపు చూశాడు ఎవరో తెలియక రఘువరన్. ఆ అమ్మాయి ఏడుస్తూ మెల్లగా లేచి, అమ్మ దగ్గర ఉన్నాను సార్, అందుకే లేట్ అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు లేట్ చేయను అని దండం పెట్టింది ఆ అమ్మాయి. వెంటనే కోపంగా గన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని వెనక్కి లాగుతూ, ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తను నాకు మాత్రమే అమ్మ, నీకు కాదు. దిక్కులేని నిన్ను సాకింది అంతే. ఇంకోసారి అమ్మ అన్నావంటే చంపేస్తా. అమ్మగారు అను, అర్థమైందా అని నెట్టేస్తాడు గన. పడిపోతున్న ఆ అమ్మాయిని పట్టుకొని, రేయ్, మీరు అసలు మనుషులేనా? ఏం తప్పు చేసిందని అంతలా కొడుతున్నారు అని అన్నాడు రఘువరన్. దానికి అతను గట్టిగా నవ్వుతూ, ఏంట్రా, చెల్లిని కొట్టగానే నీకు రక్తం మరిగిందా? చెప్పకుండానే నీ చెల్లి తరపున మమ్మల్ని ఎదిరిస్తున్నావు అని వెటకారంగా అన్నాడు వీరేశం. అప్పటి వరకు తలదించుకొని ఏడుస్తున్న అమ్మాయి, రఘువరన్ ఇద్దరూ ఆశ్చర్యంగా వీరేశం వైపు చూశారు. ఏంటిరా నా మొహం చూస్తావు? నీ చేతిలో ఉన్న నీ చెల్లెలి మొహం చూసుకో అనగానే రఘువరన్, జనని ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అప్పటిదాకా రఘువరన్ మొహం చూడని జనని రఘువరన్ చూడగానే ఆశ్చర్యపోయి ఘన వైపు చూసింది. బాబాయ్, ఏమంటున్నావు నువ్వు? తను నా చెల్లెలేంటి అని ఆవేశంగా అడుగుతాడు రఘువరన్. అడిగాడు కానీ మనసు మాత్రం పొంగిపోతుంది. తను చెప్పేది నిజమైతే బాగుండు అని. నిజమే మాట్లాడుతున్నాను రా, అది నీ చెల్లెలే. అది మీ అమ్మ కడుపులోనే చచ్చింది అనుకున్నారు మీ వాళ్ళందరూ, కానీ చావలే. అదే ఆ పిండమే ఇది అని వెటకారంగా నవ్వుతూ చెప్పాడు వీరేశం. ఆ మాట వినడంతోనే ఇద్దరి కళ్ళల్లో తడి. జననిని ఒకవైపు గుండెలకు అత్తుకుంటూనే, అంటే ఆ రోజు మా అమ్మకి పుట్టిన పాప చనిపోలేదా? లేదు, నేనే మీ నాన్నలో మార్పు గమనించి ఎందుకైనా మంచిది అని దాచాను. అది బాగానే ఉపయోగపడిందిలే తర్వాత అని గట్టిగా నవ్వాడు. జననిని వదిలి రే అంటూ వీరేశం కాలర్ పట్టుకొని, ఏ మనిషివిరా నువ్వు? తల్లికి బిడ్డకు కాకుండా చేశావా? ఏం అన్యాయం చేశామని ఇంత దారుణాలకి ఒడికట్టావు? నీలాంటి వారిని చంపకుండా మా నాన్న ఎలా చచ్చాడురా? మీరిద్దరూ కలిసి దారుణాలు చేశారని నాకు తెలుసు, కానీ తోడబుట్టిన అన్నని కూడా నీ స్వార్థానికి చంపుతావని అనుకోలేదురా అని గట్టిగా అరిచాడు రఘువరన్. వెంటనే రియాక్ట్ అయిన రౌడీలు రఘువరన్ని వెనక్కి లాగారు. వీరేశం కాలర్ చర్చేసుకుంటూ, ఓహో, అయితే నీకు అన్నీ తెలుసు అన్నమాట. తెలుసుకున్నాను. మీ పాపాలు అన్నీ మా తాతయ్య ప్రతి లెక్క రాసిపెట్టాడు. మీ అరాచకాల గురించి 5 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నాను. మీ ఇంట్లో పుట్టిన పాపానికి మా మామయ్యకి మొహం చూపించలేక, నా తండ్రి వల్ల దిక్కులేనిదైన రేణుకను చూడలేక ఇంటికి వెళ్ళడమే మానేశాను. ఏ మనుషులురా మీరు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. మీకన్నా కుక్కలు నయం కదరా, ఇంత ముద్ద పడితే సచ్చే వరకు విశ్వాసంగా ఉంటాయి. ఛీ, మిమ్మల్ని జంతువులతో పోల్చిన వాటికి అవమానం అని గట్టిగా అరిచాడు రఘువరన్. ఈలోపే ఘన రఘువరన్ లాగి పడేసి కాళ్ళతో గట్టిగా తంతున్నాడు. రఘువరన్ అరుపులకి తేరుకున్న జనని ఘన కాళ్ళు పట్టుకొని, అన్నయ్య వదిలేయి, అన్నయ్యను ఏం చేయకు అని ఏడుస్తుంటే ఇంకో కాలుతో జనని తన్ని విసిరి కొట్టాడు. జనని విసురుగా వెళ్ళి గోడకు కొట్టుకోవడంతో తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది.
గణనే కాకుండా ఇంకా రౌడీలు కూడా కొట్టడంతో మాటా పలుకు లేకుండా పడిపోయాడు రఘువరన్. నాన్న, ఎందుకు వీళ్ళను తీసుకురమ్మన్నారు? అసలు ఏకంగా చంపేస్తే పోయేదిగా, మనకు అడ్డం ఉండేది కాదుగా అంటాడు ఘన. లేదురా, మనకి వీళ్ళిద్దరూ ఉపయోగమే. మన పని రంగయ్య నాయుడికి తెలిస్తే వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని పని జరిపించుకోవచ్చు. వాళ్ళని ఎలా వదిలేయాలో, మన పథకం ఎలా ముందుకు వెళ్ళాలో నేను ఆలోచిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన వెనుక డోర్ పెట్టి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఘన కొట్టిన దెబ్బలకి రక్తమోడుతూ రఘువరన్, గోడకు కొట్టుకుని తగిన దెబ్బ వల్ల జనని ఇద్దరు ఆ గదిలోనూ చెరో మూలకు స్పృహ లేకుండా పడి ఉన్నారు. బయటికి వచ్చిన వీరేశం ఆవేశంగా వెళ్ళి తన రూమ్లో తన బార్సెట్ ముందు కూర్చున్నాడు. జరిగినవి జరుగుతున్నవి అన్నీ గుర్తుకొస్తుంటే ఫుల్ బాటిల్ దించకుండా తాగేసి ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. కాసేపటికి శాంతించి కేశవని చంపిన రోజు గుర్తు చేసుకున్నాడు. కేశవ వీరేశంతో కలిసి లొంగిపోవాలి అనుకున్న రోజు రఘువరన్తో మాట్లాడి బయటికి వచ్చిన కేశవ నేరుగా వీరేశం దగ్గరికి వెళ్ళాడు. ఏం ఆలోచిస్తున్నా వీరేశం, వెళ్దామా పోలీస్ స్టేషన్కి అని అడిగాడు. గంభీరంగా అన్నని చూస్తూ పొగరుగా ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు వీరేశం. తమ్ముని చూస్తున్న కేశవకి రక్తం మరుగుతున్నా అతను ఎంతసేపటికి మాట్లాడకుండా కూర్చున్న తమ్ముని చూసి విసురుగా లేచి చెప్తుంటే, నీకు కాదా, డబ్బు ఎక్కడా, వెళ్దామా అని అడిగాడు. నేను రాను, ఏం చేస్తావు అని సమాధానం చెప్పాడు వీరేశం. ఏంటిరా, డబ్బు నీ దగ్గర ఉందన్న పొగరా అలా మాట్లాడుతున్నావు? నువ్వు రాకపోయినా నేను వెళ్ళి లొంగిపోతే నువ్వు కూడా వచ్చి జైల్లో పడతావు, ఆ సంగతి మర్చిపోకు అని గుర్తు చేశాడు. వీరేశం గట్టిగా నవ్వుతూ, అలాగే, సరే వెళ్ళు, నీ ఆరాటం నేనెందుకు కాదనాలి? నువ్వు అలా పోలీస్ స్టేషన్ ఎక్కడానికి నిమిషం ముందే నీ కూతురు నా చేతిలో ప్రాణాలు వదులుతుంది. అది నీకు ఇష్టమైతే తప్పకుండా వెళ్ళు అని పొగరుగా నవ్వుతూ అన్నాడు వీరేశం. షాక్ అయి, కూతురా, నాకు కూతురు ఎవరున్నారా అడిగాడు వీరేశం అన్నది అర్థం కాక. నీ పెళ్ళం చచ్చింది కానీ నీకన్న బిడ్డ చావలేదన్నయ్య, అన్నగారు బతికే ఉంది, నా దగ్గర క్షేమంగా ఉంది అని వికారంగా నవ్వాడు వీరేశం. వీరేశం మాటలకి కేశవకి నోట మాట రాలేదు. తేరుకున్న వెంటనే వీరేశం ముందుకు వెళ్ళి, ఏంటిరా, నువ్వు చెప్పేది నిజమేనా? నా కూతురు బతికే ఉందా అని కన్నీళ్లతో అడిగాడు. ఎక్కడ ఉందిరా నా బంగారు తల్లి, నాకు చూపించరా అని వేడుకున్నాడు. చూపిస్తా అన్నయ్య, తప్పకుండా చూపిస్తా, కానీ నువ్వు పోలీసులకు లొంగిపోవాలి అని ఆలోచన మానేయాలి అని కోపంగా చూశాడు వీరేశం. అది మాత్రం జరగదు వీరేశం, నేను రాధకు మాటిచ్చాను, చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తానని. అది మాత్రం జరగని పని అంటాడు కేశవ. అయితే నీ కూతురు బ్రతికి ఉండడం కూడా జరగని పని. ఇక నీ కూతురు మీదే కాదు, నీ ప్రాణాల మీద కూడా ఆశ వదులుకో అని కేశవకు గనుకురు పెట్టాడు. అవాక్కైన కేశవ, ఏంటరా ఇది, నాకే గని చూపిస్తున్నావా? అంతేలే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినందుకు నాలాంటి వాడికి జరగాల్సిన శాస్తేలే అని విరక్తిగా నవ్వుతాడు కేశవ. అది నీ తప్పే అన్నయ్య, తప్పు చేసే ముందే ఆలోచించాలి, చేశాక కాదు. ఈ గన్నులో బుల్లెట్లు అన్నీ నీ బాడలు దిగినా ఎవరికి తెలియదు. ఇక్కడ నిన్ను చంపి పాతేసి నిన్ను వెళ్ళిపోయినా అడిగే దిక్కు కూడా లేదు అన్నాడు వీరేశం. నిజమేరా, నువ్వు నన్ను తప్పుతావ పట్టిస్తున్నప్పుడే నేను నిన్ను ఒకటి పీకి నీ నోరు మూయించి ఉంటే ఈరోజు ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. నా పిల్లలు అనాథలు అయ్యేవాళ్ళు కాదు. ఒక బిడ్డని తల్లిదండ్రులు లేనివాడిని చేసిన పాపం ఎక్కడికి పోతుందిరా? అందుకే అది తిరిగి తిరిగి నా పిల్లకే తగిలింది అని కన్నీరు పెట్టుకున్నాడు కేశవ. అంత అయిపోయాక ఇక గతం తవ్వుకోవడం ఎందుకన్నయ్యా? నీ మనసు మార్చుకుంటాను అంటావా లేదా? అది మాత్రమే చెప్పు. నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు అంటాడు వీరేశం. అది మాత్రం జరగని పని అంటాడు కేశవ. అయితే నీకు 2 ఆప్షన్స్. ఒకటి, నోరు మూసుకొని నీ పిల్లలను చూసుకో, లేదా నా చేతిలో నీ చావు, ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అంటాడు కేశవ. చావనైనా చస్తా, కానీ నిన్ను మాత్రం బయట తిరగనివ్వను. నిన్ను ఇలానే వదిలేస్తే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తావో. అందుకే చస్తే ఇద్దరం కలిసి చద్దాం, బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం. పాముకు పాలు పోసి పెంచినందుకు ఇది నిన్ను చేయవలసిన పని అని కోపంగా అరిచాడు కేశవ. అయితే చావు అని వీరేశం గన్ను నొక్కాడు. అప్పటికే వీరేశాన్ని పక్కకు తప్పించిన కేశవ ఛాతీపై కింద పడేలా కొట్టాడు. కింద పడగానే వీరేశం తేరుకోకుండా మీద పడ్డాడు. ఇద్దరు కలియబడ్డారు.
కేశవ తాటికి నిలవలేను అనుకున్న వీరేశం తన చేతికి దొరికిన కర్రలతో తలపై ఆపకుండా 4 సార్లు కొట్టాడు. దానితో కేశవ తల చిట్లి కుప్పకూలిపోయాడు. కర్ర విసిరేసి మొహంపై పడ్డ రక్తాన్ని తుడుచుకుంటూ, నా వరకు రానంత వరకే ఏదైనా. ఒకసారి నా మార్గంలో అవరోధం వచ్చింది అంటే దాన్ని అడ్డు తొలగించడమే కానీ దాటడం నాకు అలవాటు లేదన్నయ్య అని వంకరగా నవ్వుకొని కేశవను అలా వదిలేసి వాళ్ళు సరుకులు చేరవేసే గోడౌన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వేరే మనిషి ఎదురు వచ్చాడు. ఏరా సరుకు వచ్చిందా అని ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళి గోడౌన్లో ఎవరికి తెలియకుండా వాళ్ళ ఏర్పాటు చేసుకున్న లాకర్ ఓపెన్ చేసి చిన్న పెట్టె తీసి దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న వజ్రాలను చేతిలో పోసుకొని చూసి గట్టిగా నవ్వుతూ, శభాష్రా, ఇచ్చిన పని బాగా చేశారు. ఈ వజ్రాలు ఇవాళ రాత్రికి మన లారీలో వెళ్ళిపోతాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న మన మనిషి దగ్గరికి చేర్చండి, జాగ్రత్త. ఏదైనా తేడా జరిగితే ప్రాణాలు పోతాయి. ఈ డీల్ సరిగ్గా చేస్తే ఇక మనకు తిరుగు ఉండదు. ఈ రాత్రికి మీరు తీసుకొని లోడుతో హైదరాబాద్ వెళ్ళండి. ఈ రాత్రికి ముంబై మన బాస్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను. ఇక అక్కడ నుండి అన్ని వ్యవహారాలు నడిపిద్దాం. ఇక మన పనులు ఇక్కడ అవ్వవు అని సీరియస్గా చెప్పాడు వీరేశం. అదేంటి బాస్, ఇప్పటికిప్పుడు మకం మార్చడం అంటే మనకి మళ్ళీ అలాంటి స్థావరం దొరకాలి కదా. నిజమే కానీ తప్పదు. ఇక వీరేశంగా నేను బ్రతకలేను. కేవలం వీరుబాయిగానే బ్రతుకుతాను. ఇక నా వేషానికి ఈ రోజుతో శుభం కార్డు వేస్తున్నా. నా వేషానికే కాదు మా అన్న జీవితానికి కూడా అని అసిస్టెంట్ వైపు చూసి, ఎప్పటిలాగే మా అన్న శవాన్ని కూడా మాయం చేయాలి. దానికి మన వాళ్ళని అరేంజ్ చేయి అంటాడు వీరేశం. సరే బాయ్, తప్పకుండా. మీరు దీనితో పాటు ఇంకా బంగారు బిస్కెట్స్ కూడా ఇస్తా అన్నారు కదా. బాయ్ అంటాడు ఒకడు. ఇంట్లో ఉన్నాయి, నేను వీటిని ఇంటికి తీసుకెళ్ళి వాటితో పాటు వీటిని కూడా ఎప్పటిలా ప్యాకింగ్ చేస్తాను. నైట్ లారీ బయలుదేరే ముందు తీసుకొస్తాను. ఇక మనకి ఈ ఆఫీసులో పని లేదు. మన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కొద్ది రోజులలోనే మానేయమని చెప్పు. అందరూ ఒకసారి అంటే అనుమానం వస్తుంది అని అంటాడు వీరేశం. సరే, మరి ఆఫీసులో డబ్బు తీసుకెళ్తాను. అవి కూడా ఇక్కడ మన గురించి ఏ చిన్న క్లూ కూడా వదలకుండా జాగ్రత్త తీసుకోండి అని చెప్పి తనకు సంబంధించినవి అన్నీ అక్కడ లేకుండా జాగ్రత్త చేసుకొని డబ్బు వజ్రాల బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చాడు వీరేశం. తను ఇంటికి వచ్చేసరికి కేశవ అలానే నేలపై పడి ఉన్నాడు. తలుపులు కిటికీలు అన్నీ మూసేసి తను ఇంతవరకు పోగేసిన డబ్బు ఒక బ్యాగ్ సర్ది రామ్మోహన్ దగ్గర నొక్కేసిన డబ్బును బంగారంగా మార్చి దాచిన బాక్స్ బయటికి తీసి అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాడు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని నిర్ధారించుకొని డబ్బా విడిగా బంగారం వజ్రాలు విడిగా ఒక పెట్టెను ప్యాక్ చేసి పెట్టుకున్నాడు. విడివిడిగా తన గమ్యాలకు చేర్చడానికి అన్నీ సరి అనుకున్నాక కేశవ ఎలా ఉన్నాడో చూసి బయలుదేరుతాను అని ఫోన్లో మాట్లాడి తన అనుచరులకు విషయం చెప్పాడు. మీరు అయితే తనని చంపేసి శవాన్ని మాయం చేయండి అని అక్కడి నుంచి లేచి బయటకు వచ్చాడు. కానీ అక్కడ కేశవ కనిపించలేదు. కంగారుగా చుట్టూ వెతికాడు. ఇంతలోనే తలకు గన్గురి పెట్టి ఉన్న కేశవుని చూసి ఉలిక్కిపడ్డాడు వీరేశం. అతను కళ్ళెర్ర చేసి చూస్తూ, నేను చెప్పినట్లు విను వీరేశం, లేకపోతే నిమిషంలో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని తలకు గన్ను నొక్కి పెట్టాడు. తలలో నుండి కారుతున్న చెమటతో తడిచిపోతూ, వద్దు అన్నయ్య, వదిలేయి, నన్ను ఏం చేయకు అని కంగారుగా అడిగాడు. కానీ ఈలోపే తన పక్కన ఉన్న కర్రని అందుకోబోయాడు. కానీ కేశవ ఆ ప్రయత్నం తిప్పికొట్టి, నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా అని వీరేశం కాళ్ళ మీద షూట్ చేశాడు. గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వస్తారని భయంతో నొప్పిని పంటి కింద అణిచిపెట్టి వంగి కేశవ కాళ్ళపై పడ్డాడు. కోపంగా ఉన్న కేశవ వెంటనే వీరేశంని గదిలోకి నెట్టి బయట గడియపెట్టి, వీరేశం అంతకుముందు బాక్స్ తీసుకుని బయట నుండి గట్టిగా, రేయ్, నీ పాపం పండింది. నిన్ను చంపాలంటే నిమిషం పని, కానీ నీ కొడుకు మొహం గుర్తొచ్చి ఆగిపోయాను. ఇక ఈ రోజుతో నీ అక్రమాలకు అగడాలకు చరమగీతం పాడతాను. ఇప్పుడే ఈ బాక్స్తో పోలీసులో లొంగిపోతా అని అరిచి వెంటనే బయటికి పారిపోయాడు. అప్పటికి రాత్రి అయ్యింది. సాయంత్రం 7 గంటలకి పల్లెటూరు కావడంతో ఎవరూ బయట లేరు. కేశవ వెళ్ళిన 5 నిమిషాలకి సరుకు తీసుకెళ్లాలని వచ్చిన వీరేశ మనుషులకు విషయం తెలిసి కేశవని వెంబడించడం గమనించి పారిపోతున్నాడు కేశవ. ఎక్కువసేపు వాళ్ళకి అందకుండా పరిగెత్తలేనని తెలిసిన కేశవ తన చేతిలోని రామ్మోహన్ కష్టార్జితం అని వాటిని వీరేశం దొరకకుండా చేయాలనుకున్నాడు. అందుకే వీరేశం పట్టుకునే ముందు ఆ బాక్సును ఎక్కడైనా దాచేయాలని అనుకున్నాడు.
ప్రాణాలతో బయటపడితే ఎప్పుడైనా అది చేరవలసిన వాళ్ళకి చేర్చవచ్చు అన్న ఉద్దేశంతో బాక్సు దాచి ముందు నాయుడు గారికి చెప్పాలి అని రంగయ్య నాయుడు ఇంటికి పరుగు తీశాడు. కానీ కాసేపట్లో ఇల్లు చేరుకుంటాడు అనగా వీరేశం వాళ్ళు రావడం గమనించిన కేశవ ఆ ఇంట్లోకి వెళుతున్నట్లు కాకుండా అక్కడ నుండి పారిపోతున్నట్లు వాళ్ళని నమ్మించడానికి పరిగెత్తాడు. ఈలోపు జీపులో వచ్చిన వీరేశం కేశవని అడ్డగించి వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయాడు. రెప్పపాటులో కొడుకుని ఆఖరిసారిగా చూసుకుందామని వచ్చిన కేశవ వాళ్ళకు చిక్కడంతో తను ప్రాణంలా చూసుకునే స్నేహితులకు తను చేసిన పాపాలకి ఇది తగిన శిక్ష అనే పశ్చాత్తాపడ్డాడు. కేశవను తీసుకుని ఊరి బయటకు వచ్చిన వీరేశం కోపంగా కేశవని జీప్ నుండి బయటికి విసిరేశాడు. అప్పటికే అలసిపోయినట్లున్న కేశవ ఇక పైకి లేవలేకపడి ఉన్నాడు. రే, నీకు మంచి ఛాన్స్ ఇచ్చా, ఒప్పుకోకపోతివి అని గట్టిగా అరిచి తన పక్కన ఉన్న వాడి దగ్గర కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తిరగబడే శక్తి లేని కేశవ తన తప్పులకు శిక్ష అని మౌనంగా అభిభరిస్తున్నాడు. కొట్టి కొట్టి అలుపు వచ్చిన వీరేశం కర్ర పక్కన పడేసి గంతలకు గురిపెట్టి నువ్వు తీసుకెళ్లిన బాక్స్ ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వీరేశం ఓపిక లేకపోయినా నవ్వుతూ అది చేరాల్సిన చోటుకి చేరింది, అది నీకు దక్కదు అంటాడు కేశవ. ఏం మాట్లాడుతున్నావురా, అందులో ఉన్నది కేవలం బంగారం మాత్రమే కాదురా, కోట్ల విలువైన వజ్రాలు అని గట్టిగా అరిచాడు వీరేశం. కేశవ షాక్ అయి అవి నీకు ఎక్కడివిరా అని అడిగాడు అమాయకంగా కేశవ. వీరేశం నవ్వుతూ రే పిచ్చన్నయ్య, నిన్ను నువ్వు అనుకునే అంత చిన్న మోసగాని కాదురా, పెద్ద స్మగ్లర్ని అని తన పక్కన వాళ్ళని పెడుతూ వీళ్ళంతా నా మనుషులే. ఈ 2 ఊర్లకే పెద్దలుగా ఉన్న ఆ 2 కుటుంబాలను తప్పించి నేనే ఇక్కడ రాజ్యమేలాలి అనుకున్నాను. కానీ నీ వల్ల అది నాశనమయ్యింది. నాకు చేదోడుగా ఉంటే కనీసం బ్రతికి ఉండేవాడివి. కానీ ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు అని గట్టిగా నవ్వాడు వీరేశం. వీరేశం చెప్పేవి నమ్మలేనట్లు ఏం మాట్లాడుతున్నావురా, అసలు నువ్వు స్మగ్గర్వా? అంటే ఇన్ని రోజులు ట్రాన్స్పోర్ట్లో ఎవరిని దగ్గరికి రానివ్వకుండా చూసుకునేది ఇందుకేనా అంటాడు కేశవ. అందుకే ఈ లారీలన్నీ ట్రాన్స్పోర్ట్ అన్న వంకతో మీ వ్యాపార ముసుగులోనే నా అక్రమ రవాణాలు జరిపించాను. చిన్న చిన్న మత్తు పదార్థాలు రవాణా. నా వ్యాపారం ఇప్పుడు వజ్రాల వైపు అడుగువేసింది. అంతా బాగుంది అనుకున్న టైంలో నువ్వు ఎదురు తిరిగావు అని గట్టిగా అరుస్తూ కేశవుని కాలితో తన్నాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో తమ్ముని చూస్తూ ఉండిపోయాడు. చెప్పు, ఎక్కడ పెట్టావు ఆ బాక్సు, చెప్పరా, కావాలంటే ఆ బంగారం అంతా నేను కొట్టేసిన డబ్బంతా నీకే ఇచ్చేస్తా. ఆ వజ్రాల బాక్సు ఎక్కడుందో చెప్పరా, 4 తరాలు తిన్న తరగని సొమ్ము రా అందులో ఉంది. నువ్వు తీసుకెళ్ళి ఎవరి పాలు చేస్తా అంటే ఎలా ఊరుకుంటారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వీరేశం. నువ్వు నన్ను ఏం చేసినా ఆ బాక్సు ఎక్కడుందో నువ్వు కనుక్కోలేవు వీరేశం చెప్పగా అది ఎవరికి చేరాలో వాళ్ళ దగ్గరికి చేరింది అని ఇక దానిపై నీ ఆశలు వదులుకో. ఇప్పటికైనా మారి పోలీసులకు లొంగిపో అంటాడు. అది జరగని పని. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు బ్రతకడానికి నేను ఒప్పుకోను. నా గురించి తెలుసుకున్నాడని నిన్ను రెచ్చగొట్టి నీ స్నేహితుణ్ణి నీ చేతులతోనే చంపేలా చేశాను. ఇక నిన్ను ఎందుకు వదులుతాను? నీ బిడ్డను చంపేస్తా అని చెప్పినా నువ్వు తగ్గలేదు. అంతే తోక జాడించావు. ఇప్పుడు చెప్పు ఆ బాక్స్ ఎక్కడ ఉందో అన్నాడు వీరేశం. కేశవ విరక్తిగా నవ్వి చెప్పినా చంపుతావు, చెప్పకపోయినా చంపుతావు. అలాంటప్పుడు ఇంకేలా చెప్తానురా? ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు. మా పిల్లలకి నీ గురించి తెలిసిన మరుక్షణం నీ చావు వాళ్ళ చేతుల్లోనే, అది మర్చిపోకు. నా కూతురుని చూసే అదృష్టం నా రాధకే లేదు. ఇక నాకెందుకు, అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు. తనని ఎప్పటికైనా చేర్చాల్సిన చోటికి చేరుస్తాడు అని తన తలకు గురిపెట్టి ఉన్న గన్నుని లాక్కొని తాన్నే కాల్చుకొని చచ్చిపోయాడు కేశవ. క్షణకాలంలో కేశవ చేసిన పనికి ఆశ్చర్యపోయాడు వీరేశం. బాక్స్ ఎక్కడ ఉందో చెప్పకుండా చచ్చాడు అన్న కోపంతో కేశవ చేతిలో గన్ను లాక్కొని కసతీరా దానిలోని బుల్లెట్స్ కేశవ బడలో దించాడు. అర్థం లేని అసూయలతో చెప్పుడు మాటలను లొంగిపోయి తనకు జీవితాన్ని ఇచ్చిన స్నేహితులకే ద్రోహం తలపెట్టాడు. చివరికి సొంత తమ్ముడి చేతిలోనే ఎవరికి తెలియకుండానే, చివరికి తన ఉనికి బయట ప్రపంచానికి తెలియకుండానే చీకట్లో కనుమరుగయ్యాడు. మనం చేసిన తప్పులు అంతకు 2 మనకి ఎదురొస్తాయంట. కాస్త వెనుక ముందుగా అది మర్చిపోకూడదు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో 1-2 భాగాలలో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్